హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిత సారీస్ కలెక్షన్స్. ఇప్పుడు నేను చూపించే ఈ వీవింగ్ వచ్చేటప్పటికి కోరా అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా. సో డబల్ వార్పు అంటారు కదా, సో ఇలా అనమాట. సో ఇది మొత్తం కూడా హ్యాండ్లూమ్. సో యాక్చువల్గా ఇదంతా కూడా హ్యాండ్లూమ్ మెషిన్. సో చూడండి, ఇక్కడ కింద బుట్ట కూడా వస్తుంది మనకి, అండ్ వెనక ఉంది కదండి. సో అదంతా కూడా డిజైన్ రెడీ చేసుకుంటారంట. సో అది యాక్చువల్గా వాళ్ళు ఎవరైతే ట్రైన్డ్ ఉన్నారో వాళ్ళకి తప్పితే మిగతా వాళ్ళకి కూడా అంత క్లియర్గా అర్థం కాదు. ఇట్స్ వెరీ టఫ్ ప్రాసెస్, ఎంత కష్టమో. మేము ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే జస్ట్ ఎంత అండి, చాలా కొంచెం ఒక హ్యాండ్ స్పాన్ అంతా కూడా రెడీ అవ్వలేదు. ఎంత కష్టపడుతున్నారో అనిపించింది, చాలా బాగా అనిపించిందండి. ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ కోరా. అంటే ఇది కోరా ఎలా అయితే చేస్తున్నారో కథాను కూడా సేమ్ అలానే చేస్తారంట, కానీ కలర్ థ్రెడ్తో చేస్తారంట కథాన్ అయితే. ఇదంతా కూడా ఏంటంటే కోరా, ఆ తర్వాత రా మ్యాంగో, ఇవన్నీ కూడా మనకి ఇలా వస్తాయన్నమాట. దీనికి డై చేస్తారు. కానీ కథాన్ మాత్రం ఎలా అంటే ఫస్ట్ డై చేసి దాని తర్వాత వీవ్ చేస్తారంట. అది కూడా మీకు చూపిస్తాను ఎలా డై చేస్తారనేది. ఇలా వాళ్ళు గ్రాఫ్స్ మీద ఫస్ట్ వేసుకుంటారనమాట. సో అలా వేసుకొని దాని తర్వాత ఆ డిజైన్ని వాళ్ళు రెడీ చేసుకొని వాళ్ళు హ్యాండ్లూమ్తో చేస్తారనమాట. దాని తర్వాత మీకు కలర్ చూపిస్తాను. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కథాన్ మాత్రమే ఫస్ట్ కలర్ చేశాక దాని తర్వాత డై చేస్తారండి. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది ప్యూర్ కథాన్ అనమాట. కథాన్ అంటే ఏం లేదండి, సాటినే అంట, ప్యూర్ సాటిన్ ఇస్ కథాన్ అంట. సో ఆ కథాన్ ఇప్పుడు వాళ్ళు ఒక మంచి సింగిల్ కలర్ సారీ కోసం చేస్తున్నారండి, మంచి బ్రింజాల్ కలర్ సారీ. అదంతా కూడా బాగా క్లియర్గా ఆరిపోయిన తర్వాత వాటిని ఒక బ్యాగేజెస్ లాగా కడతారు. అది కూడా ఎక్కువ డ్రై అవ్వకూడదంట. సో అది ఒక కైండ్ ఆఫ్ ఎ టెంపరేచర్లో ఉండాలి. మీకు ఆ బ్యాగ్ కూడా నేను తీసినట్టున్నాను, చూపిస్తాను మీకు. సో అలా అలా రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారంట. పక్కన అలా పెట్టేస్తారు. దాని తర్వాత ఈ థ్రెడ్ని తీసుకొని ఇందాక మనం ఏదైతే కోరా చేశారు కదండి హ్యాండ్లూమ్, సేమ్ అదే ప్రాసెస్ ఇలా డైడ్ కథాన్తో చేశారు. ఇలా కట్టేస్తారనమాట ఏ కలర్ కలర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.